విచ్ ఈస్ వెరీ షేమ్ఫుల్. పాపం తనకి ఎంత హర్ట్ అయి ఉంటుంది, ఒకవైపు ఫ్రెండ్ అండ్ ఒకవైపు హస్బెండ్. మేము ఇక్కడ గర్ల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నామంటే, సమంత ఒక టాప్ హీరోయిన్, తనకి అన్ని రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది, ఒక ఇమేజ్ అనేది మంచిగా చేసుకోవడానికి అయినా సరే మంచి డిసిజన్ తీసుకుంటుంది అని అనుకున్నాము. బట్ however it is, Samantha finally married her best friend's husband, which is very shameful. మనం ముందు చైతన్యకి చెప్పేవాళ్ళము, నాగ చైతన్య శోభితకి పెళ్లి చేసుకున్నాడు సమంతని చీట్ చేసి అది ఇది అని చెప్పి. బట్ సమంత ఏం చేసింది, ఆ తప్పే చేసింది, అంతకంటే ఘోరమైన తప్పు చేసింది అనమాట. శోభిత తన ఫ్రెండ్ కూడా కాదు తనని ఎక్స్పెక్ట్ చేయడానికి. బట్ ఇక్కడ సమంత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్నే పెళ్లి చేసుకుందంటే అసలు ఎంత షేమ్లెస్ థింగ్. అంత పెద్ద టాప్ హీరోయిన్ అయి ఉండేది, కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా. అంటే తనకి ఎంతమంది పడేవాళ్ళు తన వెనుక, బట్ స్టిల్ షీ చూజ్డ్ హర్ బెస్ట్ ఫ్రెండ్స్ హస్బెండ్. అండ్ ఇక్కడ సమంతనే ఎందుకు అంటున్నాం, రాజు కదా మ్యారేజ్ చేసుకుంది వాళ్ళ వైఫ్ని. సో వాళ్ళ వైఫ్కి కేర్ చూపించలేదు, లవ్ చూపించలేదు, సమంత ఎందుకు చూపించాలి అని అంటే, ఇక్కడ రాజు ఫేమస్ పర్సన్ కాదు, హీఈస్ అ డైరెక్టర్ అండ్ అతన్ని ఎవరు గుర్తుపట్టారు. ఇప్పుడు సమంతతోని లవ్ యాంగిల్ అండ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి రాజు ఒక పిక్చర్లో వచ్చాడనమాట. సో రాజ్ని ఎందుకు అనట్లేదంటే, సమంత ఫేమస్ కాబట్టి, సమంత గురించి మాట్లాడేది కాబట్టి, సమంత నుంచి మంచి మాటలు మంచి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ సమంతనే అంటున్నారు. సో విచ్ ఇస్ నాట్ రాంగ్. సో వాట్ యూ గైస్ థింక్, సమంత తన హస్బెండ్ ఏదైతే చేశాడో అది ఇంకొక అమ్మాయికి ద్రోహం చేయడము కరెక్టా కాదా? ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. సమంతకి ఏ హేట్ అయితే దొరుకుతుందో ఆ హేట్ 100% కరెక్ట్. గూగుల్లో మ్యానిపులేషన్ అనేది చేస్తున్నారు, దట్టు 2022లో వారిద్దరి డివోర్స్ అయ్యింది అని. బట్ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే 2023 వరకు తన హస్బెండ్ని విషెస్ చెప్తూ తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది అయితే చేసింది. సో తన మ్యారేజ్లో 2023 వరకు ఏ ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైతే సమంత వచ్చిందో అప్పుడే వాళ్ళిద్దరు మ్యారేజ్లో డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది. ఆ డిస్టర్బెన్స్ 100% కరెక్ట్ అని వీళ్ళిద్దరు అయితే ప్రూఫ్ చేశారు ఈరోజు మ్యారేజ్ చేసుకొని. సో ఐ డోంట్ విష్ దెమ్ అ లక్. ఒక ఇల్లు కూల్చేసి ఇంకొక ఇల్లు కట్టుకోవడం అనేది నాట్ ఎ గ్రేట్ థింగ్. I don't support this kind of a thing. So thank you so much for watching this video. If you like this video, please subscribe my channel. Thank you. Love you guys.